ఆర్మూర్ మండలం ఆర్మూర్ పట్టణంలో 6వ రోజుకు చేరుకున్న వీవోలు నిర్వహిస్తోన్న నిరవధిక సమ్మె. ఆర్మూర్లో గత 6 రోజులుగా వీవోలకు ప్రభుత్వం కనీస వేతనం 26,000 రూపాయలు హెచ్ఆర్ పాలసీ కల్పించాలని వీవోలు నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు సువర్ణ మాట్లాడుతూ తాము జరిగిన నిత్యావసర వస్తువులకు అనుగుణంగా ప్రభుత్వం నుండి వచ్చే 5,000 రూపాయలు తమ కుటుంబ పోషణ సరిపోవడం లేదని, కావున ప్రభుత్వం మాపై దయతలచి 26,000 రూపాయలు అందించాలని, తాము రాత్రనక పగలనక సంఘాలకు కోటీశ్వరులు చేసే కార్యక్రమంలో ఆర్థికంగా సామాజికంగా ముందుంచడానికి నిత్యం పనిచేస్తున్నాం కానీ తమకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడినా ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు. కాబట్టి తమ కుటుంబాలకు భద్రత కొరకు ఆరోగ్య బీమా కల్పించాలని, అలాగే ఐకేపీ వీవోలను హెచ్ఆర్లుగా గుర్తించి తమను సరిపో ఉద్యోగులుగా గుర్తించాలని, జీవో నంబర్ 58 సవరించాలని, వీవోలకు ఐడి కార్డులు ఇవ్వాలని, జాబ్ చార్ట్లో ఇవ్వాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అనిత, కోశాధికారి రాజమణి, కార్యదర్శి నిశ్చిత, సహాయ కార్యదర్శి మమత, వీవో చిన్నక్క, రోహిత, మిగతా సభ్యులు పాల్గొన్నారు. మండల సమైక్యలో పనిచేస్తున్నాం. వీవోఏలము ఇప్పటికీ 6వ రోజు అవుతుంది. మేము ఇంకా 7వ రోజు కంప్లీట్. ఈరోజు ఆదివారం అయినా కూడా మేము పిల్లలను ఇంట్లో వదిలేసి మా బాధకు మేము ఇక్కడ చెట్టు కింద కూర్చోవడం జరిగింది. మా డిమాండ్స్ అనేవి ఏంటివని కూడా తెలిపినాము. ఇన్ని రోజులైనా కూడా ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి స్పందన, మనకు ఏ కబురు కూడా మాకు రాలేదు. అయినా కూడా మేము ఇంకా వేచి చూస్తున్నాము. ఎప్పుడైనా కానీ మా గురించి ఎక్కడైనా ఒక సందర్భంలో మా గురించి మాట్లాడి ఏదైనా విషయము చర్చలల్లో మాది చర్చిస్తారేమో అని కూడా మేము ఎదురు చూస్తున్నాము. మాకు కనీస వేతనము లేదు. మేము ఒక పని చేస్తున్నామని గుర్తింపు కూడా లేదు. వీవో అంటే ఏంటమ్మా అని అడుగుతారు. ఏ మీటింగ్కి వెళ్ళినా కానీ మీటింగులలో సంఘ సభ్యులను తీసుకెళ్ళి, మహిళా సంఘ సభ్యులను తీసుకెళ్ళి సభ్యులతోని మీటింగ్ పాస్ అవుతుంది అంటే మేము ఒక మహిళల్ని తీసుకెళ్ళి కూర్చోబెడితే అక్కడ మీటింగ్ పాస్ అవుతుంది. ఆ మీటింగ్లలో కూర్చుండే సీట్లలో కూడా మాకంటూ ఒక గుర్తింపు అనేది ఉండదు. ఒక ఆశా వర్కర్ వస్తే ఆమె సారీని చూసి కూర్చోబెడతారు. ఒక అంగన్వాడీ చేస్తే ఆమె సారీని చూసి వాళ్ళకి కేటాయిస్తారు కుర్చీలు. కానీ మేము ఎవరమని మాకు తెలియదు. మేము ఎక్కడ కూర్చోవాలో కూడా మాకు ప్లేస్ మాకు తెలియదు. సరే, డ్రెస్ కోడ్ అవి లేదు. మేము ఏ పని చేస్తున్నామన్నది కూడా ఎవరికి మేమే నోట్తోని చెప్పుకోవాల్సిన కర్మ మాకు ఉంటుంది. ఎక్కడ కూడా మాకు గుర్తింపు అనేది లేదు. ఐడి కార్డ్స్ అనేవన్నా ఉంటే మాకు ఈ ఫలానా పని చేసే అన్న మనిషి అన్నట్టు ఒక గుర్తింపు ఉంటుంది. ఐడి కార్డ్స్ కూడా లేవు. డ్రెస్ కోడ్ అంటే అందరికీ డ్రెస్ కోడ్ ఇచ్చిన ఎస్ఏజీ సభ్యులకు డ్రెస్ కోడ్ అని అదొక కోడ్ సారీలు ప్రవేశపెట్టిర్రు. ఆ డ్రెస్లు, ఆ చీరలు కట్టుకుంటే మేము ఇప్పుడు ఇక్కడ ఎవరమో తెలియవి కాదు. కానీ ఇప్పుడైతే ఇంకా సంఘ సభ్యులమా, వీవో ఓపీలమా, వీవో ఏలమా కూడా తెలియకుండా అందులో అందరం ఒకే రంగులో కలిసిపోతున్నాం. అసలు ఎవరు కూడా మేము ఏర్పడతలేము. ఇంకా మేము దిగజారిపోయినాం. అసలు ఎవరు సంఘ సభ్యురాల కిందకి వచ్చేసినాం. ఇక అంతో ఇంతో వీవోఏలమన్నీ ఇప్పుడు సంఘ సభ్యుల కిందకి వచ్చేసినాం. ఆ చీర కట్టుకొని అందరికీ ఒకే రకమైన డ్రెస్ కోడ్ ఎక్కడైనా ఉంటుందా? మేము రాత్రింబవళ్ళు కష్టపడి ఇంకొక రాత్రి లేదు, గాలి దుమానం. ఇప్పుడు వర్షాకాలం, వర్షాలు వస్తాయి. మేము వెళ్తాం సంఘాల దగ్గర కూర్చోబెట్టి వెళ్తే సంఘం కంప్లీట్ అయిన తర్వాత మేము ఇంటికి రావాలంటే సభ్యులు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్తారు. మమ్మల్ని తీసుకుపోవడానికి మా పిల్లలు, మా భర్తను అలా వచ్చి తీసుకొచ్చుకోవాలా. ఒకవేళ మాకు రాంగా పోంగా చీకట్ల ఏమన్నా ప్రమాదం జరిగినా మేము వీవోఏలము చందలెక్క చేసుకొని ఆ కుటుంబం తీసుకుంటాం తప్ప మాకు తెలుపు నుంచి కానీ గవర్నమెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి కానీ మాకు ఎలాంటి ఏది కూడా లేదు. ఇన్సూరెన్స్ కూడా లేదు. ఇంతవరకు ఇంత పని చేసి, ఇలాంటి కఠినమైన పని చేసి కూడా మాకు ఏం లేదు.